తెలుగు రాష్ట్రాల్లో చలిపులి చంపేస్తుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాత్రి, ఉదయం వేళల్లో కాకుండా మధ్యాహ్నం పూట కూడా చలి వణికించేస్తుంది. దీంతో ప్రజలు స్వెటర్లు, మఫ్టర్లు వాడుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోగా రాబోయే నెలల్లో మరింతగా దిగజారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. మార్చి వరకు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రయాణాలు చేసేవారు మరింతగా ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణలో తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాష్ట్రంలోనే అతి తక్కువగా 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లా కతలాపూర్లో 10.1, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానాలలో 9.9, సిద్దిపేట జిల్లాలో పోతారెడ్డిపేటలో 8.9, నిజామాబాద్ జిల్లా సాలూరాలో 8.6 డిగ్రీల సెల్సియస్, మెదక్ జిల్లా దామరంచలో 7.9, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లిలో 7.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నిర్మల్లో 9.4 డిగ్రీల సెల్సియస్ నమోదవగా నారాయణపేటలో 9.5, మౌలాలీలో 9.1 డిగ్రీలు నమోదైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో నగర వాసులు ఇంటి నుంచి బయటకు రాకపోతుండటంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చలికి తోడు పొగమంచుతో సిటీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాబోయే 2 రోజుల పాటు చలి మరింత తీవ్రంగా ఉంటుందని, మరో 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.